మ్యాసివ్ అంటున్నారు. అయితే నాకు ఒకటి అర్థం కాని షార్ట్ ఏంటంటే ట్రైలర్లో ఒక ఆఫ్ అంటే అరగొండ చేయించుకుని ఉన్నారు. అది ఎవరనేది నాకు 4-5 సార్లు వెనక పెట్టి చూసుకున్న అల్లు అర్జున్ గారా అనే ఇది కూడా థాట్ కూడా వచ్చింది ఒకసారి. అసలు దాంట్లో ఇంతకు ఎవరు అది హాఫ్ గుండు చెప్పుల దండ ఉన్న ఒక ఆర్టిస్ట్ అదొక ఇదనమాట. అంటే లైక్ అంటే ఇప్పుడు అది ఏంటని నేను అడగట్లేదు, ఆర్టిస్ట్ ఎవరని అడుగుతున్నా. ఆయన తారక్ మనోహర్ కదా, తారక్ అని ఏదో చెప్పినట్టున్నారు, నాకు తెలీదు. మీరు ఉన్నారు కదా ఆ ఎపిసోడ్ మొత్తం ఉన్నారు కదా, ఎపిసోడ్ మొత్తం ఉంటారు. ఉంటది, అన్ని ఉంటాయి అన్ని వస్తాయి. ఓకే, అన్ని వస్తాయి. ఇంకెంత 4-5 రోజుల్లో మొత్తం 4 days ఇంకా 3 days విట్నెస్ చేయబోతున్నారు. ఎవరి వారి గుండెలు, ఎవరెవరికి చెప్పులు చేశారు, ఎవరెవరు చీరలు కట్టుకున్నారు, ఎవరెవరు ఫైట్లు చేశారు, అసలు జాతరలో ఏం జరిగింది, అసలు ఆ జాతర మొత్తం ఏముందన్నది మీకు. అంటే మీది జాతర వరకే ఉంటుందా, లేకపోతే క్యారెక్టర్ ముందు నుంచి ఆర్క్ అలా ఏమన్నా డిజైన్ చేసి ఉంటుందా మీది, మీ పర్టికులర్ క్యారెక్టర్? నాకు పర్టికులర్ అది ముందు ఇంటర్వ్యూలో ఆల్రెడీ చెప్పేశారు, లాగేశారు. ఉంటది, గుడ్ లెంగ్త్ ఉంటది, ఎక్కడెక్కడ ఉంటుందో చెప్పలేను కానీ. అంటే నేను అనేది ఓన్లీ జాతర వరకే పర్టైనింగ్ లేకపోతే అంతే, అదే వచ్చింది మీకు ఆన్సర్. క్యారెక్టర్ ఉంటుంది అన్నమాట అయితే యాక్చువల్గా. సో మరైతే అంటే నా క్యారెక్టర్ ఒక ఇలాంటి ఇంత కీ రోలు అది ఇది అని చెప్తున్నారు కదా, యాక్చువల్గా మరి పుష్ప 3 ఉంటుందని అంటున్నారు. సో ఇది లీడ్ కూడా ఏమన్నా వదిలేరా, లేకపోతే ముగింపించేసారా? సినిమా అంటే ఏంటంటే సార్, ఇప్పుడు నేను బీటెక్ చదువుకున్నాను, మా మదర్ ఫాదర్ ప్రొఫెషనల్గా డాక్టర్స్. సినిమా ఎంత గొప్పదంటే, సినిమా వల్ల నేను కలెక్టర్ అయిపోతాను, సినిమా వల్ల నేను సీఎం అయిపోతాను, సినిమా వల్ల డాక్టర్ అయిపోతాను, ఏదైనా చేస్తాను సినిమా. సో పుష్ప 3 సృష్టించడం అనేది సుకుమార్ గారికి పీనట్, చాలా చిన్న విషయం, చాలా చిన్న విషయం. దానికి తగ్గ కంటెంట్ ఉండాలి, దానికి తగ్గ యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. అఫ్ కోర్స్ నాకు తెలిసి పుష్పకున్న క్రేజ్కి పుష్ప 3, 4, 5 కూడా రావచ్చు. కానీ అది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ డెసిషన్, హీరో డెసిషన్ బట్టి ఉంటుంది. సో ఉండాలని కోరుకుంటున్నాను. అయితే ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో లాగేశారు అది అంటున్నారు, బట్ ఇంటర్వ్యూలో అంటే ఎక్కువ లాగినా కూడా మళ్ళీ ఏంటంటే తెగుతుంది కాబట్టి వద్దు, మన అక్కడ దాకా అది తెప్పేస్తారు కాబట్టి ఎక్కువ అంటే స్పాయిలర్ లేకుండా చూస్తే కిక్ వేరు ఉంటుంది. బట్ మీరు అంటే మీ ఎగ్జైట్మెంట్ అంటే పుష్ప లాంటి సినిమాలో లేరు మీరు, బట్ అది హిట్ అవుద్ది అనుకున్నారు, మీ ఎక్స్పెక్టేషన్ తగ్గినట్టు హిట్ అయింది. సెకండ్ దాంట్లో మీకు పార్ట్ ఇచ్చారు, అంటే మనం జస్ట్ ఫ్రేమ్లో కనపడినా చాలా అనుకుంటాం. మీరు చెప్పింది కరెక్ట్ సార్. మీరు ఏంటి ధృవాలో రామ్ చరణ్ గారికి చిప్ పెడతారు, సో ఎటు వెళ్తున్నా ఏం జరుగుతుందో తెలుస్తుంది. అలా ప్రెస్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ చేసే ముందే అటు సైడ్ వస్తున్న క్యాండిడేట్ కి చిప్ ఏదో వేస్తారేమో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి. మీరు చాలా తెలియని వాళ్ళు, ఒప్పుకుంటాను, జర్నలిస్ట్ అన్న వాళ్ళు చాలా తెలియని వాళ్ళు. కానీ ఈ టైంలో నేను చెప్పలేను, కానీ మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ లేదు. కానీ ఇంకా నేను అడగలేదండి క్వశ్చన్. లేదు, మీరు ఏ క్వశ్చన్ అడుగుతున్నా నాకు చెప్పండి. మీరు అనుకున్నది ఏదో చెప్పండి, అది కాకుండా వేరే ఏమన్నారంటే పుష్ప 2లో ఒక ఫ్రేమ్ లో కనపడినా చాలా అనుకున్నాం కదా. ఎగ్జాక్ట్ గా నేను సుకుమార్ గారు చెప్పింది ఆ రోజు అదే. సార్ నాకు ఒక నోటిసబుల్ ఇది ఇవ్వండి సార్ చాలు, పుష్ప 2లో నేను కనబడితే చాలు అన్నా. నేను సార్కి అడిగింది, సార్ నాకు ఒక పూట అన్నం పెట్టండి అని. ఆయన నాకు జీవితాంతం అన్నం పెట్టాను. సుకుమార్ గారు, సార్ నాకు ఒక్క పూట మీ చేతులతో అన్నం కలిపి పెట్టండి అన్నాను. నాకు ఈరోజు ఆయన ఏ స్టేజ్లో పెట్టారంటే, నా జీవితాంతం నేను తింటూ నన్ను నమ్ముకోవడంలో కూడా అన్నం పెట్టే అంత శక్తిని, బలాన్ని పుష్ప 2 ద్వారా ఇచ్చారు.